వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజైతే నేను వచ్చి మటన్ ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారన్నా ట్రై చేయండి, సూపర్గా టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి. నేను టైటిల్స్తో సహా వేశాను కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఇక్కడున్న ప్రతి ఐటము మిస్ కాకుండా అయితే చూసుకోండి. ఇందులో మనకి మెయిన్ వచ్చి ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. అది వచ్చేసి కాజు, ఎండు కొబ్బరి, గసగసాలు ఈ మూడే వేసి వాటర్ పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. సో కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను మళ్ళీ చూపిస్తున్నాను ఏమేం కావాలని. మీకు పర్టికులర్గా నేను నేమ్స్ కూడా మెన్షన్ చేశాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందే అవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే మనం కర్రీ అయితే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కేజీ వాష్ చేసిన మటన్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. ఇది నేను కొంచెం కొత్త ప్రాసెస్లో చెప్తాను. డైరెక్ట్గా నూనె వేసి అయితే నేను కుక్ చేయను. ముందు కుక్కర్లో మటన్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకొని మిక్స్ చేసేసుకొని మంచిగా స్టవ్ మీద పెట్టుకొని అయితే ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటాను. మనకి మటన్లో వాటర్ వచ్చి ఆ వాటర్ అన్నీ కొంచెం ఎగిరిపోయే వరకు అయితే నేను కుక్ చేసుకుంటాను. ఇలా కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మటన్ కుక్ చేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా మటన్ కూడా చికెన్ లాగే ఉంటుంది. పిల్లలు కూడా ఇలా స్మెల్ వస్తుంది అనే కంప్లైంట్ ఇవ్వకుండా చక్కగా తింటారనమాట. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను అస్సలు మటన్ తినేదాన్ని కాదు. మా మ్యారేజ్ అయిన తర్వాతే అది కూడా మా అత్తగారు ఇలా కుక్ చేస్తే ఏంటి మటన్లో నుంచి మటన్ స్మెల్ రావట్లేదు అనుకొని అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేశానమాట. ఇది నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. ఇంకా ఇది కర్రీ కూడా నేను మా అత్తగారి దగ్గర నుంచే నేర్చుకొని కుక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో మీరు చూసారు కదా, నేను అన్నీ మిక్స్ చేసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మనకి ఇలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ కూడా కొంచెం ఎగిరి దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. ఆయిల్ కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన 2 మినిట్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అవి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది అనమాట. మీరు ఒక్కసారైనా ట్రై చేయండి, నేను ఇన్నిసార్లు చెప్పినందుకు. సో మనం పేస్ట్ ఏదైతే పట్టుకున్నామో ఆ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్లో కూడా ఒక 5 మినిట్స్ మనం కుక్ అవనివ్వాలి. ఇలా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకొని లాస్ట్లో విజిల్స్ పెట్టుకుంటాం అన్నమాట. సో ఎందుకంటే ఫస్ట్లో అన్నీ మిక్స్ చేసి పెడితే టేస్ట్ రాదు ఈ కర్రీకి, మటన్ ములక్కాయకి అంత బాగుంటుంది. సో నేను ఇక్కడైతే కొంచెం ఒక 50% అయితే కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్నప్పుడే. ఇక్కడ మనం ఏంటంటే ఉప్పు, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లో మనం మిక్స్ చేసి పెట్టాం కాబట్టి ఈ మసాలాలు ఇవన్నీ పడ్డాక ఏమన్నా తక్కువ అయితే ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అని. సో ఇక్కడ నేను వచ్చేసి ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ 2 యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. కర్రీ కుక్ చేస్తూనే రైస్ కూడా పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చి ఆ మసాలాలన్నీ మంచిగా ఆయిల్లో మనకి ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ 2 and 2.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని మనం కొత్తిమీర, పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేసుకొని, అంటే ఇప్పుడు కొంచెం వేసుకుంటాను, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాను అంతే. మెయిన్గా అయితే ఇప్పుడే వేసేస్తాను ఎక్కువ, ఎందుకంటే మనం లిడ్ పెట్టి విజిల్ పెడతాం కాబట్టి ఆ స్మెల్ అనేది మంచిగా పట్టిద్ది అనమాట. సో ఇక్కడ నేనైతే విజిల్స్కి పెట్టేసేసి 5 to 6 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. 5 to 6 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం అప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ములక్కాయలు. ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్లో యాడ్ చేస్తే ములక్కాయ అనేది చాలా తొందరగా కుక్ అయిపోయి మనకు మొత్తం పీసులుగా పిప్పిగా అయిపోయింది కర్రీ. అప్పుడు మనకు కర్రీ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట, బాగోదు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వండినప్పుడు నాకు తెలియక నేను ఫస్టే యాడ్ చేసేసాను. యాడ్ చేయటం వల్ల అప్పుడు ములక్కాయలన్నీ పీసులుగా అయిపోయి నాకు కర్రీ టేస్ట్ బాగుంది కానీ అలా ఉండటం నచ్చలేదు, ఆ పీసులుగా. చూసారు కదా, మంచిగా 5 విజిల్స్ తర్వాత అయితే మటన్ సూపర్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ములక్కాయలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
సో ములక్కాయలు కూడా వేసాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ముందు వేసిన వాటర్లో ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయి ఉంది. ఇవి వేసినప్పుడు మళ్ళీ మొత్తం ఎగిరిపోయి అడుగంటకుండా ఉండాలని నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. హాఫ్ అన్ అవర్ అన్నాను, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూసారా 1 విజిల్కి మనకి ములక్కాయలు ఇలా ఓపెన్ అయిపోయి విడిల్చుకొని పోయాయి, విత్తనాలు కూడా కనబడుతున్నాయి బయటికి. సో అందుకని నేను లాస్ట్లో యాడ్ చేస్తానన్నమాట ములక్కాయలు. లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవటమే. అంతే అండి, కర్రీ చాలా సింపుల్గా అయితే కుక్ చేసేసుకోవచ్చు. నేను వీలైనంతగా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో అడగండి. దీన్ని నేను షార్ట్ కింద చేసి షార్ట్ వీడియోలో పెడతాను మీకు అర్థం కాకపోతే. కర్రీ అంతా మంచిగా కుక్ అయిన తర్వాత మా పిల్లలకి అయితే పెట్టేశాను ముందు. వాళ్ళైతే ఆకలి మీద ఉన్నారు. సో తర్వాత అయితే చిన్న ప్లేటింగ్ చేసి ఇలా వీడియో అయితే తీశాను. నా ప్లేటింగ్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా నచ్చిందో లేదో కూడా నాకు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసి చెప్తేనే నాకు అది అర్థమైద్ది అనమాట, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అనేది. వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నాకు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గైస్.